లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఎల్సి. ఎల్సి అని తెలుసు కదా, లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్. ఇవి లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్ మనం ఏ సిచ్యువేషన్లో వాడతాము అంటే, ఇద్దరికి సేల్ కాంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో గ్యారంటీగా ఆర్ ఫైనాన్షియల్ గ్యారంటీగా పనిచేయడానికి లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒకరు గూడ్స్ కొంటున్నారు, ఇంకొకరు గూడ్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు గూడ్స్ అమ్మే అతను జనరల్గా మనకి ఎల్సీలు వచ్చేసి మన దగ్గర ఇండియాలో మాత్రం అదర్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో మాత్రమే ఎల్సీలు వాడుతున్నాం. ఎల్సీల్స్ అప్లికబుల్ అవుతాయి మన దగ్గర. వేరే కంట్రీలో ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ కూడా ఎల్సీలు వాడుతూ ఉంటారు, కానీ మన దగ్గర మాత్రం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి మాత్రమే ఎల్సీలు వాడతాం మనము. ఎక్స్పోర్టరు ఇంపోర్టర్ ఉంటారు కదా, ఇంపోర్టర్ అయితే గూడ్స్ కొనుక్కుంటాడు, ఎక్స్పోర్టర్ గూడ్స్ సేల్ చేస్తాడు. ఇక్కడ లెటర్ ఆఫ్ క్రెడిట్లో మనకి ఈ ట్రాన్సాక్షన్ మనం లెటర్ ఆఫ్ క్రెడిట్ తెలుసుకోవాలంటే ముందు ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ గురించి తెలుసుకోవాలి. ఇంపోర్టర్ ఏం చేస్తాడు, గూడ్స్ను ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు, ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ ఒక సేల్ అగ్రిమెంట్కి వస్తారు, ఒక సేల్ కాంట్రాక్ట్కి వస్తారు. ఏమంటే ఏదన్నా సర్టెన్ గూడ్స్, ఒక 100 క్వాంటిటీ గూడ్స్ ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్కి సేల్ నేను ట్రాన్స్మిట్ చేస్తాను, షిప్మెంట్ చేస్తాను, లేదా కార్గోలో ఫ్లైట్ ద్వారా పంపిస్తాను అని చెప్పి ఒక కాంట్రాక్ట్కి వస్తారు. ఈ ఇంపోర్టర్ కూడా సర్టెన్ ప్రైస్కు నేను ఆ గూడ్స్ సర్టెన్ ప్రైస్కి కొంటానని చెప్పి వీళ్ళిద్దరూ ఒక సేల్ కాంట్రాక్ట్కి వస్తారు. సేల్ కాంట్రాక్ట్కి వచ్చిన తర్వాత ఇంపోర్టర్కి ఏముంటుంది, ఈ ఎక్కడో వేరే కంట్రీ అతను కదా, ఇతను ఎక్స్పోర్ట్ కరెక్ట్గా చేస్తాడా గూడ్స్, లేదు మనం ఫండ్స్ ఇచ్చేసిన తర్వాత ఇతను మనకి ఏమన్నా మిస్లీడ్ చేస్తాడా అని చెప్పి ఇంపోర్టర్కి భయం ఉంటుంది. ఎక్స్పోర్టర్కి ఏం భయం ఉంటుంది, నేను గూడ్స్ పంపించేస్తే ఇతను నాకు డబ్బులు ఇస్తాడా, ఇతను డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అని చెప్పేసి ఎక్స్పోర్టర్కి భయం ఉంటుంది. సో ఇలాంటి భయం సిచ్యువేషన్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిన తర్వాత ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్, ఇతను ఎల్సి అప్లై చేసుకుంటాడు. ఎల్సి అప్లై చేస్తారు ఎవరికి దగ్గర, అతని బ్యాంక్లో, ఆ కంట్రీలో అతని బ్యాంక్ దగ్గర ఎల్సికి అప్లై చేస్తాడు. లెటర్ ఆఫ్ క్రెడిట్కి అప్లై చేస్తే వాళ్ళ ఇష్యూయింగ్ బ్యాంకు, ఇంపోర్టర్ ఏం చెప్తాడు, నేను ఎక్స్పోర్టర్ దగ్గర సర్టెన్ అమౌంట్కు నేను కాంట్రాక్ట్ అయ్యాను, ఇతను నాకు ఈ గూడ్స్ సప్లై చేస్తే నేను అతనికి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కండిషన్స్ అన్ని మెన్షన్ చేస్తూ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూయింగ్ బ్యాంక్ రెడీ చేసి ఈ కంట్రీలో ఉన్న వేరే కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే కంట్రీ అనుకున్నా, ఈ కంట్రీలో ఉన్న వాళ్ళకు ఇక్కడ వచ్చేసి ఇంపోర్టర్ అప్లై చేస్తాడు ఎల్సీని, ఇష్యూయింగ్ బ్యాంకు ఎల్సీని ఇష్యూ చేస్తుంది అడ్వైజింగ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఎల్సీ చెక్ చేసుకొని, అంటే కాంట్రాక్ట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకొని ఎక్స్పోర్టర్కి అడ్వైజ్ చేస్తుంది. ఎల్సీ అడ్వైజ్ చేస్తుంది, అడ్వైజింగ్ ఎల్సీ అంటాం దాన్ని. అప్పుడు ఎక్స్పోర్టర్కి ఏంటంటే గ్యారంటీ అనమాట, ఇక ఫండ్స్ వచ్చేస్తున్నాయి, ఇది వీళ్ళ కంట్రీలో ఉన్న బ్యాంకే కాబట్టి దీనికి ఎల్సీ వచ్చేసింది కాబట్టి నాకు ఫండ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇతను గూడ్స్ రెడీ చేసి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇంపోర్టర్కు. ఎక్స్పోర్ట్ చేసి షిప్పింగ్ డాక్యుమెంట్స్ ఆర్ కార్గో డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని, ఇప్పుడు ఏదైతే గూడ్స్ ట్రాన్స్మిట్ చేసావో ట్రాన్స్పోర్ట్ రిసిట్స్ అవి ఉంటాయి కదా, ఆ రిసిట్స్ తీసుకొని నెగోషియేటింగ్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ నెగోషియేటింగ్ బ్యాంక్ దగ్గర సబ్మిట్ చేస్తే నెగోషియేటింగ్ బ్యాంకు ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని, ఆ డాక్యుమెంట్స్ సెండ్ చేసిన ట్రాన్సిట్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని యాజ్ ఫర్ ఎల్సీ ఆర్ యాజ్ ఫర్ సేల్ గైడ్లైన్స్ ఎక్స్పోర్టర్కు అమౌంట్ రిలీజ్ చేసేస్తుంది. ఇవే డాక్యుమెంట్స్ నెగోషియేటింగ్ బ్యాంక్ తీసుకొని, నెగోషియేటింగ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంది కదా, ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఇష్యూయింగ్ బ్యాంక్కి రీఇంబర్స్మెంట్ కోసం పంపిస్తుంది. ఇష్యూయింగ్ బ్యాంకు యాజ్ ఫర్ ఎల్సీ అండ్ సేల్స్ కాంట్రాక్ట్లు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని ఫండ్స్ రీఇంబర్స్ చేస్తుంది. ఇతనికి ఏదైతే అమౌంట్ ఇచ్చినారో అవి ఇష్యూయింగ్ బ్యాంక్ నెగోషియేటివ్ బ్యాంక్ రీఇంబర్స్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్స్ ఇష్యూయింగ్ బ్యాంక్ కలెక్ట్ చేసుకొని
కలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఇంపోర్టర్కు డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ రిసిప్ట్స్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంపోర్టరు గూడ్స్ పోర్ట్లో కానీ లేదా ఎక్కడ కార్గో ఆఫీస్ దగ్గర కానీ కలెక్ట్ చేసుకుంటారు. కంప్లీట్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇతనికి రావాల్సిన గూడ్స్ ఇతనికి ముట్టేసి, ఇతనికి వెళ్ళాల్సిన అమౌంట్ ఇతనికి ముట్టేసి, ఈ మొత్తం సినారియోలో ఇక్కడ మనకు ఇది వేరే కంట్రీ అయి ఉంటుంది, ఇది వేరే కంట్రీ అయి ఉండటం వల్ల ఈ కంట్రీ వాళ్ళు ఈ కంట్రీని నమ్మకపోవడం లేదా ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ నమ్మకపోవడం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎల్సీ అనేది ఉపయోగపడుతుంది. మోరోవర్ ఈ ఎల్సీని బేస్ చేసుకొని ఎక్స్పోర్టరు తనకు కావాల్సిన రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాడు, ప్యాకింగ్ కావాల్సిన క్రెడిట్ వీటన్నిటి పర్చేజ్ చేసుకుంటాడు ఎల్సీని ఆర్డర్ని బేస్ చేసుకొని. సో ఇతనికి ఎక్స్పోర్టర్కు ఆ ఫండ్ గూడ్స్ రెడీ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఇది లెటర్ ఆఫ్ క్రెడిట్. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్లో ఏమేం పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి? లెటర్ ఆఫ్ క్రెడిట్లో ఇందాక మనం సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాము. ఇంపోర్టరు, ఎక్స్పోర్టరు, నెగోషియేటింగ్ బ్యాంకు, అడ్వైజింగ్ బ్యాంకు, ఇష్యూయింగ్ బ్యాంకు. ఇక్కడ మనం పార్టీ వైజ్ చూద్దాం. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది లెటర్ ఆఫ్ క్రెడిట్. బయ్యర్ ఆర్ ఇంపోర్టర్, గూడ్స్ ఎవరైతే బై చేస్తున్నారో లేదా ఇంపోర్ట్ చేసుకున్న అతను ఉంటాడు పార్టీ. అతను ఏం చేస్తాడు? ఈజ్ ద అప్లికెంట్ ఆఫ్ ఎల్సీ. బయ్యర్ ఇంపోర్టర్ మాత్రం ఎల్సీ అప్లికెంట్. నెక్స్ట్ పార్టీ సెల్లర్ అండ్ ఎక్స్పోర్టర్. సెల్లర్ అండ్ ఎక్స్పోర్టర్ ఎవరు? అసలు ఈ ఎల్సీ వల్ల బెనిఫిట్ పొందేవాడు, టోటల్ ఎల్సీ సినారీ వల్ల బెనిఫిట్ పొందేవాడు ఎక్స్పోర్టర్. సో ఇంపోర్టర్ వచ్చి అప్లికెంట్, ఎక్స్పోర్టర్ వచ్చి బెనిఫిషియరీ. నెక్స్ట్ ఓపెనింగ్, థర్డ్ పార్టీ ఓపెనింగ్ బ్యాంక్. ఓపెనింగ్ బ్యాంక్ ఎవరు? యాజ్ ఫర్ ద అప్లికెంట్ ఆఫ్ ది ఇంపోర్టర్ ఎల్సీని ఇష్యూ చేసే బ్యాంకు. ఇంపోర్టర్ అప్లికేషన్ కన్సిడర్ చేసుకొని ఎల్సీ ఇష్యూ చేసే బ్యాంక్ ఓపెనింగ్ బ్యాంక్. అడ్వైజింగ్ బ్యాంక్, బ్యాంక్ దట్ అడ్వైజ్ ది క్రెడిట్ టు ది బెనిఫిషియరీ. ఎల్సీని అడ్వైజ్ చేసేది అడ్వైజరీ బ్యాంక్. అండ్ కన్ఫర్మింగ్ బ్యాంక్. ఈ కేసులో మనం ఇందాక ఎగ్జాంపుల్లో కన్ఫర్మింగ్ బ్యాంక్ లేదు. కన్ఫర్మింగ్ బ్యాంక్ అంటే ఇప్పుడు ఈ అడ్వైజింగ్ బ్యాంక్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఈ ఇష్యూయింగ్ బ్యాంక్ మీద కానీ నమ్మకం లేకుండా నువ్వు ఇచ్చిన ఎల్సీ కరెక్ట్ కాదు, నాకు ఇంకో గ్యారంటీ కావాలని చెప్పి అడుగుతారు. మనం జనరల్గా లోన్స్కి ఎలా గ్యారంటీ అడుగుతామో ఈ ఎల్సీకి కూడా గ్యారంటీ అడిగితే అప్పుడు వీళ్ళకి తెలిసిన బ్యాంక్కి ఇంకోటి కన్ఫామ్గా ఒకవేళ ఇష్యూయింగ్ బ్యాంక్ ఫండ్స్ ఇవ్వడానికి ఫెయిల్ అయినా నేను ఇస్తానని చెప్పి గ్యారంటీ ఇస్తుంది. అది కన్ఫర్మింగ్ బ్యాంక్. సో కన్ఫర్మింగ్ బ్యాంక్ విచ్ యాడ్ గ్యారంటీ టు ది క్రెడిట్ ఓపెన్డ్ బై ది అనదర్ బ్యాంక్. ఒక బ్యాంక్ ఎల్సీ క్రెడిట్ ఓపెన్ చేసిన బ్యాంక్కి గ్యారంటీ ఇచ్చేది. దెన్ నెగోషియేటింగ్ బ్యాంక్. నెగోషియేటింగ్ బ్యాంక్ అంటే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని అండ్ ఫండ్స్ రిలీజ్ చేసేది నెగోషియేటింగ్ బ్యాంక్. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ట్రాన్సిట్ రిసీట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకునేది నెగోషియేటింగ్ బ్యాంక్. రీఇంబర్స్మెంట్ బ్యాంక్. బ్యాంక్ విచ్ పే ది హానర్ ది రీఇంబర్స్మెంట్ ఆఫ్ క్లైమ్ రీఇంబర్స్మెంట్ బ్యాంక్. రీఇంబర్స్మెంట్ బ్యాంకు క్లైమ్ రీఇంబర్స్మెంట్ చేసేది రీఇంబర్స్మెంట్ బ్యాంకు. అది ఇష్యూయింగ్ బ్యాంక్ అన్న అవ్వచ్చు లేదా నెగోషియేటింగ్ బ్యాంక్ అన్న